ములుగు జిల్లాలో శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అంగన్వాడీ సెంటర్లో పనిచేస్తున్న టీచర్లు చిన్న పిల్లలను తమ పిల్లలుగా భావించి మంచి ఆహారం అందజేయాలని సూచించారు. అంగన్వాడీలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో అభివృద్ధి చేస్తామని మంత్రి సీతక్క అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలకు అధికారులు ప్రణాళిక రచించాలని సూచించారు. తాడ్వాయి మండలం గొత్తికోయలగూడెంలో సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర కలిసి సన్నరకం బియ్యం పంపిణీ చేశారు. అనంతరం గ్రామస్తులతో కలిసి భోజనం చేశారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను పూర్తి వివరాలు సేకరించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి బాబు అయినా పాప అయినా ఫస్ట్ తల్లి ఒడి, తర్వాత అంగన్వాడీ. కాబట్టి పెంపకంలోనే సమానత్వం అనే దిశగా మనం పిల్లలకు మంచి మాటలు, మంచి నీతి వాక్యాలు, మరి మహిళల్ని కూడా గౌరవించే సూత్రాలను మనం ఉగ్గుపాలతోటే బోధించాలి. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా మన అంగన్వాడీ సెంటర్స్ ను మనము తీర్చిదిద్దాలి. 57 రకాల ఐటమ్స్ ఇచ్చినాం, గతంలో లేవు. ఇప్పుడు టీచర్ అమ్మల్ని మనము ఇంగ్లీష్ ఏబిసిడీలు కూడా పిల్లలకి నేర్పియండి అని చెప్తున్నాం. మన బళ్ళకి వచ్చిరంటే వాళ్ళు నర్సరీ కంప్లీట్ చేసుకోవాలి, యూకేజీ కూడా కంప్లీట్ చేయాలి. దానికోసం టీచర్ అమ్మలకు కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది.